ఎమ్మెల్సీ కవిత లేఖపై బీజేపీ ఎంపీ డీకే అరుణ కీలక వ్యాఖ్యలు చేశారు. కవిత పేరుతో కాంగ్రెస్ బీఆర్ఎస్ నాటకం ఆడుతున్నాయని, కుట్రలో భాగంగానే కవిత పేరుతో లేఖ విడుదల చేశారని చెప్పారు. లేఖ వెనుక కాంగ్రెస్ లోని ఓ ముఖ్య నాయకుడు ఉన్నారంటున్న డీకే అరుణతో మా ప్రతినిధి బసవరాజ్ ఫేస్ టు ఫేస్. రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు కూతురు కవిత లెటర్ సంచలనం రేపుతుంది. కవిత లెటర్లో చాలా క్లియర్గా చెప్పింది, బీఆర్ఎస్ బీజేపీ కలిసిపోతాయన్న ఉద్దేశం అక్కడ కనిపిస్తుందన్న మాటలు అక్కడ కవిత లెటర్ ద్వారా వెల్లడవుతున్నాయి. ఈ విషయంలో మాట్లాడేందుకు మనకు మహబూబ్నగర్ ఎంపీ డీకే అన్న గారు ఉన్నారు. మేడం చెప్పండి, కవిత గారు ఇవాళ చాలా క్లియర్గా రాసిండ్రు. ఏంటంటే మొన్న కేసీఆర్ బహిరంగ సభలో మాట్లాడిన మాటలు బీఆర్ఎస్ బీజేపీ కలిసిపోతాయన్న ఉద్దేశం జనాల్లో ముఖ్యంగా బీఆర్ఎస్ కార్యకర్తల్లో కనిపిస్తుందని చెప్పి అన్నారు. దానిపైన ఏం కామెంట్? ఫస్ట్ ఆమె తండ్రి కేసీఆర్ చంద్రశేఖరరావు, ఆమె స్వయం తండ్రి. ఆమె లేఖ ఎందుకు రాయాల్సినటువంటి అవసరం వచ్చిందో తెలియదు. తండ్రి దగ్గర పోయి ఆమె అన్ని ఎక్స్ప్రెస్ చేయొచ్చు, తండ్రి దగ్గర కూర్చొని మాట్లాడచ్చు, డిస్కషన్ చేయొచ్చు. ఈ లేఖ రాయడంలో ప్రధాన ఉద్దేశం ఏం కనపడుతుందంటే, కాంగ్రెస్ పార్టీతో వీళ్ళు ఏదన్నా లోపాయికారి ఒప్పందంతోనే ఈ లేఖ రాసినట్టు, బీజేపీని ఏదో తెలంగాణలో చాలా వేగవంతంగా బలపడతా ఉన్నటువంటి విషయాన్ని జీర్ణించుకోలేక కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కలిసి ఈ యొక్క కుట్రవన్నీ ఈ లేఖ రాయడము, ఆ లేఖని బయటపెట్టడము, దాన్ని మీడియాకు రిలీజ్ చేయడము, ఇవన్నీ చూస్తే ఇది కుట్రలో భాగంగానే కనపడతా ఉంది. భారతీయ జనతా పార్టీ గతంలో ఎన్నికల ముందు కూడా బీఆర్ఎస్ పార్టీ ఇటువంటి ప్రయత్నమే చేసింది. కాంగ్రెస్ బీఆర్ఎస్ అప్పుడు లోపాయికారి ఒప్పందంతోన భారతీయ జనతా పార్టీ తెలంగాణలో బలపడితే చాలా ఇబ్బంది, మనకు మీనైనా ఉందాం మేమైనా ఉందాం, బీజేపీ మాత్రం ఉండకూడదు అనేటటువంటి ఒక దృక్పథంతో అప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ ఒకటైపోతున్నాయి అని 4 రోజులకు ఒకసారి ఢిల్లీకి పోవడము, కలవడము, ఓ సంకేతాలు బీఆర్ఎస్ బీజేపీ ఒకటనేటటువంటి ఒక మెసేజ్ ఇచ్చినట్టు ఒక లీకులు ఇవ్వడము, ఇవన్నీ కూడా ఒక కుట్రపూరితంగా జరుగుతున్నాయి. సో బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ ఒకటి కాదన్న విషయం తెలంగాణ ప్రజలకు మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లోనే తెల్లమైపోయింది. ఈ రెండు కుట్ర పని అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ రావడానికి పడినటువంటి కుట్ర, మొన్న అసెంబ్లీ ఎన్నికల ముందు అయినటువంటి కుట్ర, ఈరోజు పార్లమెంట్ ఎన్నికలలో ఆ కుట్రలన్నీ బయట తెల్లమైనాయి. కేంద్రంలో నరేంద్ర మోదీ గారు మళ్ళీ ప్రధానమంత్రి కావాలని తెలంగాణ ప్రజలంతా కూడా 8 పార్లమెంటు స్థానాల్లో భారతీయ జనతా పార్టీని గెలిపించిండ్రు. ఆ తర్వాత జరిగినటువంటి మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా గెలిపించిండ్రు. ఆ తర్వాత ఈరోజు వరుసగా భారతీయ జనతా పార్టీ తెలంగాణలో బలోపేతమైనటువంటి నేపథ్యంలోనే ఈరోజు ఇటువంటి కుట్రలకు భారతీయ జనతా పార్టీతోనే బీఆర్ఎస్ కలుస్తుందేమో అనుమానం వ్యక్తం చేసినట్టు, ఇదంతా ఎవరిది వెనుక ఎవరిది కుట్ర, ఎవరిది పన్నాగంలో భాగం ఎవరిదో కూడా తెలవాల్సినటువంటి అవసరం ఉంది. ఇదంతా కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఒక ముఖ్య నేతనే ఇటువంటి దుష్ప్రచారము, ఈ లేఖ రాయించడము, లీకులు చేయించడము వెనక ఉండి నడుపుతున్నటువంటి నాటకంగా భావించవచ్చు. మేడం ఇంకోటి, లేఖలో ప్రధానంగా ప్రస్తావించింది వక్ఫ్ బిల్లును చర్చించకపోవడము, అదేవిధంగా ఉర్దూలో మాట్లాడకపోవడం. కేసీఆర్ ఏ సభ అయినా కూడా అక్కడ మైనార్టీలను ఉద్దేశించి ఉర్దూలో మాట్లాడడం ఆనవాయితీగా వస్తుండేది. అయితే ఈ 2 అంశాలు అంటే మైనార్టీలకు దూరం అయ్యి బీజేపీ దగ్గరవుతున్నట్టుగా సంకేతంగా భావిస్తున్నారా? ఇప్పుడు భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీకి ఏం అభిప్రాయాలు ఉన్నాయి, వాళ్ళు ఏ విధంగా స్పీచ్లు ఇవ్వాలి, ఏ విధంగా తిట్టాలి, ఏ విధంగా మేము ఏం నేర్పియం కదా. భారతీయ జనతా పార్టీని అహర్నిశలు తిట్టిపోస్తున్నటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. కేసీఆర్ తిట్టిండు, వాళ్ళ కొడుకు తిట్టిండు, వాళ్ళ బిడ్డ తిట్టింది, వాళ్ళ అల్లుడు తిట్టిండు. డోస్ తక్కువైందంటే పార్టీ వీక్ అయినప్పుడు వాళ్ళ డోస్ తక్కువ అవుతుంది. ఇప్పుడు పార్టీ బలహీనపడింది తెలంగాణలో, బలహీనపడ్డ పార్టీ కాబట్టి మళ్ళీ బలం ఎట్లా పెంచుకోవాలంటే బీజేపీతో ఏదో కుదురుతుందంటే బలం పెంచుకుంటామనేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ప్రజల విశ్వాసాన్ని కోల్పోయింది, కంప్లీట్గా ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటా ఉంది. డబ్బులు లేవు మా చేతుల్లో, మమ్మల్ని ఎవరు నమ్ముతలేదని ముఖ్యమంత్రి స్వయంగా మాట్లాడుతున్నాడు. ఈరోజు ఆ పరిస్థితుల్లో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఉండబట్టే ఏ రకంగానైనా భారతీయ జనతా పార్టీని మళ్ళీ ఈరోజు ఇంకా బలహీనపరిచేటటువంటి ఒక దురుద్దేశంతోనే ఆ 2 పార్టీలు కుట్రపని ఇటువంటి రాజకీయాలు చేస్తున్నాయి. ఖచ్చితంగా ఇక్కడ బీఆర్ఎస్ కాంగ్రెస్ 2 పార్టీలు కుట్ర పని బీజేపీని మరోసారి బలహీనం చేయాలన్న కుట్రలో భాగంగానే కవిత లెటర్ను చూడాలి. కానీ బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుంది. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్కు ప్రత్యామ్నాయంగా బీజేపీ మాత్రమే ఉంటుందని డీకే అన్న వెల్లడిస్తున్నారు. వీడియో సంతోష్తో బసవరాజ్, ఏబిఎన్.